యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలన్నా, నీ వీడియోస్కి యాడ్స్ రావాలన్నా ఫస్ట్ నీ ఛానల్ మానిటైజ్ అవ్వాలి. నీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. వాటితో పాటు ఇంకొన్ని షరతులు ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ ఏఐ కంటెంట్ వాడకూడదు, వేరే వాళ్ళ వీడియోస్ నీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు, కాపీరైటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడకూడదు. నువ్వు ఎప్పుడైతే ఈ క్రైటీరియాకి మీట్ అవుతావో మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికోసం నువ్వు ఫస్ట్ వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ సెటప్ చేసేటప్పుడు నీ ఛానల్కి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ ఉండకూడదు. అలా ఉంటే మానిటైజ్ అవ్వదు. అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాపర్గా ఫాలో అయి ఉండాలి. ఈ రెండల్లో ఏది ఫాలో అవ్వకుండా నీ ఛానల్ మానిటైజ్ అవ్వదు. దీనికంటే ముందు నీ ఛానల్ 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సెక్యూరిటీ ఫీచర్ అన్నట్టు. ఇకపై యూట్యూబ్ ఓన్ కంటెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతుంది. సో బీ కాన్షియస్. చాలా మందికి ఉండే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన అన్ని అర్హతలు ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉండి, లేదంటే షార్ట్స్ విషయానికి వస్తే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చుంటాయి, కానీ మానిటైజేషన్కి వెళ్తే రిజెక్ట్ అవుతుంది. రీజన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని చూపిస్తుంది. ఎందుకలా? ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు ఏమైనా చేశారని చెక్ చేసుకోండి.